హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగ్య విహారీ ఛానల్. సో బ్యాక్గ్రౌండ్లో ప్లేస్ గుర్తుపట్టారా? రీసెంట్గా మన పుష్ప సినిమాలో పోలీస్ స్టేషన్ అండ్ అట్ ద సేమ్ టైం పుష్ప మూవీ మాత్రమే కాదు, ఇక్కడ చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. లైక్ మసూదా ఇక్కడ జరిగింది అండ్ రామ్ చరణ్ న్యూ మూవీ కూడా ఇక్కడే షూట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ ప్లేస్ పబ్లిక్కి అవైలబిలిటీ లేదనుకుంటా, బట్ రిస్క్ చేసి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ఇరవై మంజిల్ ప్యాలెస్. పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. మూవీలో చూసాం కదా, ఎర్రచందనంని పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. సో అక్కడ సీజ్డ్ స్మగుల్డ్ ఐటమ్స్ ఉంది కదా, సో అక్కడ పెట్టారు. యాక్చువల్లీ నేను ఈ ప్యాలెస్కి 2019లో వచ్చాను అండ్ అప్పుడైతే నేను లోపలికి వెళ్ళగలిగాను. అప్పుడు అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, బట్ ఇప్పుడు మాత్రం ఇది ఫుల్లీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. మూవీస్ షూటింగ్ మాత్రమే పర్మిషన్ ఉంది. సో ఇప్పుడు ఇర్రా మంజిల్ చరిత్ర గురించి తెలుసుకుందాం. ఇది యాక్చువల్లీ 1870లో బిల్డ్ చేశారు. దీన్ని నిర్మించింది మాత్రం ఫక్రుల్ ముల్క్ గారు. అండ్ ఇది ఒకప్పుడు రాజులకు గ్రాండ్ ఈవెంట్స్ కోసం యూజ్ చేసేవాళ్ళు. ఈ ప్యాలెస్లో మొత్తం 150 రూమ్స్ ఉండేవి అండ్ 1 పోలో గ్రౌండ్ అండ్ 1 గోల్ఫ్ డ్రాయింగ్ హాల్ కూడా దీన్ని నియర్ బై ఉండేవి అంట. ఇది మొత్తం ఇండో యూరోపియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా మూవీస్ షూట్ చేయడం జరిగింది. అప్కమింగ్ మూవీస్ కూడా చాలా షూట్ అయ్యాయి. మసూదా చూసారు కదా, ఆల్మోస్ట్ 50% ఇక్కడే షూట్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే ఈ ప్యాలెస్ తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ చేతిలోకి అయితే వెళ్ళిపోయింది. ఇది రీసెంట్గా వాళ్ళ రికార్డ్స్ స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ చేశారు. అండ్ ఈ ప్యాలెస్ ముందు చూసారా, కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అవి షూటింగ్కి యూజ్ చేసినవి. అండ్ అక్కడ ఆర్సీ అని ఉంది కదా, అండ్ ఇంకొకటి అక్కడ జీప్ ఒకటి కనిపిస్తుంది. మేబీ పుష్ప మూవీలో ఉన్న జీప్ లేదనుకుంటా. సో ఇది ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ లుక్. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ ఎంట్రన్స్ ఉండేది అనిపిస్తుంది, బికాస్ అక్కడ వాల్ కన్స్ట్రక్ట్ చేసినట్టుంది. మేబీ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అయి ఉండొచ్చు. మనమైతే పైకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. నేనైతే కంప్లీట్ పైకి వెళ్ళట్లేదు, జస్ట్ అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చేస్తా. ఇది నేను పైకి వెళ్ళి ఇంతకుముందు చూసినప్పుడు మాత్రం ఒక్కప్పుడు లుక్ అయితే లేదు. మొత్తం ఎక్కడికక్కడ కేటగిరీస్ వైజ్డ్ రూమ్స్ లాగా ఆర్టిఫిషియల్గా ఫిక్స్ చేశారు, గ్లాసెస్ వేసి సపరేట్ డిపార్ట్మెంట్ లాగా. ఇట్స్ కంప్లీట్ ఒక హాస్పిటల్ లుక్ అయితే కలిగింది నాకైతే. ఒకప్పుడు మాత్రం చాలా బాగుండేదంట. ఇందులో కంప్లీట్ రోజ్ టేక్ వుడ్ యూస్ చేయడం జరిగింది. ఈ ప్యాలెస్ని ఎలా రీచ్ అవ్వాలో వీడియో చివరిలో చెప్తా. అండ్ వన్ మోర్ ఇన్ఫర్మేషన్, మీరు ఈ ప్యాలెస్ని చూడాలి అనుకుంటే ప్రాపర్ పర్మిషన్ తీసుకొని, అక్కడ వాచ్మెన్ గారు ఉంటారు అక్కడ గేట్ దగ్గర. అతను వాచ్మెన్ ఎవరో తెలియదు, బట్ కన్సర్న్ పర్సన్ అయితే ఉన్నారు. అక్కడ ప్రాపర్ పర్మిషన్ తీసుకుని రండి. ఇది ఎలాగో యూజ్లో లేదని తెలంగాణ గవర్నమెంట్ ఒకప్పుడు దీన్ని డెమాలిష్ చేయాలనుకున్నారు, బట్ అసెంబ్లీలో కంప్లీట్గా దీనికి అగనెస్ట్ అయ్యి లేదు, ఇది చారిత్రకంగా నిలిచిపోవాలని చెప్పి దీన్ని స్టాప్ చేశారు. అండ్ ప్రజెంట్ అయితే దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేస్తున్నారు. చూద్దాం ఫ్యూచర్లో ఇది మళ్ళీ ఎలా వస్తుందో. సో ఫైనలీ దీన్ని ఎలా రీచ్ అవ్వాలి అంటే, ఎర్ర మంజిల్ మెట్రో స్టేషన్ ఉంది కదా, సో అమీర్పేట్ సైడ్ వెళ్తుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ కరెక్ట్ మెట్రో స్టేషన్ పక్కనే తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ గేట్ నుండి స్ట్రైట్గా ఎంటర్ అయ్యి లెఫ్ట్ తిరుగుతూనే ప్యాలెస్ ఉంటుంది. సో ఆ ప్యాలెస్ మ్యాప్ అయితే ఇక్కడ చూపిస్తాను. సో అక్కడ మార్క్ చేశాను కదా, అదే గేటు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నదే ప్యాలెస్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, ప్రాపర్ పర్మిషన్ అయితే తీసుకునే వెళ్ళండి, లేదంటే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మన భాగ్య విహారీ ఛానల్లో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భాగ్య విహారీ ఛానల్. సైనింగ్ ఆఫ్, ప్రదీప్ గాజులా.